జరుగుతున్న పరిణామాలన్నింటినీ మీరు చూస్తున్నారు. బాల్క సుమన్ మాట్లాడిన మాటలు మనం విన్నాము. చాలా వివాదాస్పదంగా అయితే మాట్లాడారు. అంటే ప్రభుత్వాస్తులు ధ్వంసం చేయండి అంటూ ఆయన కార్యకర్తలతో మాట్లాడడం. అంటే ఒక రాజకీయ విశ్లేషకులుగా మీరేం చెప్తారు? ఇప్పుడు బాల్క సుమన్ గారు ఆవేదన అంతా ఏంటంటే సింగరేణి సమస్యలు కానీ లేదంటే రైతుల సమస్యలు కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది కాబట్టి పోరాటం సిద్ధంగా అని చెప్పేసి సింగరేణి కార్మికులకు సంబంధించి ఒక కార్మిక సంఘం మీటింగ్లో ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన ఏమంటారంటే ఖచ్చితంగా ఆయన మాట్లాడిన మాటలైతే చట్టవిరుద్ధంగా ఉన్నాయి. కార్మికుల్లో పోరాట స్ఫూర్తిని నింపడానికో ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపడానికో డెమోక్రటిక్గా మాట్లాడటం వేరు. ఆయన చాలా సీరియస్గా చెప్పారు. ఒక పక్క నుంచి ఎదురు నుంచి కూడా మనకి వస్తూ ఉంది క్వశ్చన్లు, ఏంటన్నా అలా చేయాలా అంటే సీరియస్గానే చెప్తున్నాను, మీరు దానికి సిద్ధంగా అండి అని చెప్పేసి అన్నారు. అంటే ఆయన చెప్పింది ఏంటి, భీమారంలో కానీ చెన్నూరు కృష్ణంపేట దగ్గర కానీ బీఆర్ఎస్ ధర్నాలకు పిలిపిస్తే కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రమే వాటిలో పాల్గొన్నారు. ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళ కోసం చేస్తూ ఉంటే ఆ రైతులు మాత్రం కేవలం వేళ్ల మీద లెక్కబట్టదగ్గ సంఖ్యలో మాత్రమే పాల్గొంటున్నారు. సో కాబట్టి ఉద్యమానికి ఊపు రావాలంటే ఖచ్చితంగా మిలిటెంట్ తరహా పోరాటాలు చేయాలి. అవసరమైతే మందమరి డివిజన్లో సింగరేణి కార్మిక సమాఖ్యకు సంబంధించి అక్కడ ఏదైతే జనరల్ మేనేజర్ గారి ఆఫీస్ ఉందో దాన్ని తగలబెట్టమని ఆయన ఓపెన్గానే చెప్పారు. చూసాం కదా, మీరు చూపించిన వీడియోల్లోనే ఉంది. సో అదేవిధంగా రైల్వేకి సంబంధించి పట్టాలు కోసేయమన్నారే. సో ఇవన్నీ కూడా జనరల్గా ఏంటంటే డెమోక్రటిక్గా యాక్చువల్గా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ధర్నా చౌక్ని తీసేశారు. ధర్నా అంటే నిరసన తెలియజేసే ధర్నా చౌక్ని తీసేశారు. అలాంటిది నిరసన తెలియజేయడానికి మిలిటెంట్ తరహా పోరాటాలు అనేది అది ప్రజాస్వామ్యంలో సరైన విధానం కాదు. పక్కన ఎవరైతే మిలిటెంట్ తరహా పోరాటాలు చేశారో నక్సలైట్లు అందరూ కూడా వాళ్ళందరూ లొంగిపోయిన పరిస్థితి, వాళ్ళ యొక్క ఉద్యమమే ఈరోజు లేదు దేశవ్యాప్తంగా. అలాంటిది ఏదన్నా ఉంటే నిరసనలు డెమోక్రటిక్గా తెలియజేయాలి, కానీ ఈ విధంగా ప్రజల ప్రాణాలతో ఇబ్బంది పెట్టే రైల్వే ఆస్తుల్ని ధ్వంసం చేయాలనేది అది సరైన విధానం అయితే కాదు. అనేక నిరసనలు తెలియజేయడానికి అనేక పద్ధతులు ఉన్నాయి, గాంధీవాదం ఉన్నాయి. అసలు ఎందుకు వాళ్ళ నాయకుడు కేసీఆర్ గారు ఉన్నారు, తెలంగాణ ఏ విధంగా సాధించారు, నిరాహార దీక్ష సాధించారు కదా. ఆయన ప్రజల కోసం నిరాహార దీక్ష సాధించారు, దాన్ని స్ఫూర్తిగా తీసుకోవచ్చు. ఇక్కడ మిలిటెంట్ తరహా ఉద్యమాలంటే రైతులకు సంబంధించి అనేక రకాలైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఓకే, దానిలో లోటుపాట్లు ఉన్నాయి, లేదా అవినీతి జరుగుతుంది, రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. దానికి ప్రభుత్వ ఆస్తులు అంటే ఎవరేమి, ప్రజలే కదా. వాటిని ధ్వంసం చేయాలనే ఆలోచనలు అనేది సరైన విధానం కాదు. దాన్ని ఆయన పునఃసమీక్షించుకోవాలి. అయితే ఆయన ఇవాళ మాట్లాడిన మాటల్లో కొంత నేను విన్నాను, ఆయన కొన్ని ఛానల్స్తో మాట్లాడినాం. ఆయన ఏమంటారు, దానికి పోరాట స్ఫూర్తిని తీసుకోవాలి చెప్తే నా వ్యాఖ్యలు వక్రీకరించారంటారు. అసలు వక్రీకరించడానికి అవకాశం ఎక్కడుందండి? ఇప్పుడు మీరు ఇందాక డిస్ప్లే చేశారు, దానిలో ఆయన ఖచ్చితంగా చెప్పారు ఏమని, రైల్వే ఆస్తులు కోసేయండి, అవసరమైతే నిధులు కూడా వస్తాయంటున్నారు ఆయన. ఇలా పోరాటాలు చేస్తే, ఈ విధమైన హింసాత్మకమైన విధానాల ద్వారా కనుక పోరాటాలు చేస్తే తద్వారా నిధులు కూడా వస్తాయి. అవసరమైతే నెల 2 నెలలు జైలుకి వెళ్తాం, అంతే కదా. అసలు జైలుకి వెళ్తాను గోల్డ్ మెడల్గా తీసుకోవాలనేది కూడా అన్నారు ఆయన. అయితే నేను అనేది ఏంటంటే నిరసన కార్యక్రమాల ద్వారా ఎవరైతే బాధితులు ఇబ్బంది పడతా ఉన్నారో రైతులు కానీ సింగరేణి కార్మికులు కానీ వాళ్ళకి మద్దతు తెలియజేయాలంటే అనేక రకాలైన ఇతర మార్గాలు ఉండగా ఇలాంటి పిలుపులు ఇవ్వటాలనేది ప్రజాస్వామ్యంలో సరైన విధానం కాదు. సాధారణంగా ఎక్కువ మంది ఏం భావించారంటే కేసీఆర్ గారు ఆయన ఏమైనా మందలిస్తారో, లేదంటే ఇది నాకు వ్యక్తిగత అభిప్రాయంగా అని చెప్తారేమో అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ ఆయన ఈరోజు ఇప్పుడు బల్మూరి వెంకట గారు కానీ అద్దంకి దయాకర్ గారు కానీ వెళ్ళి డీజీపీ గారిని కలవడం, లేదా నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం, ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఆయన ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు. గతంలో కేసీఆర్ గారు ప్రగతి భవన్ని పేల్చేయమన్నారు కదా, అంటే మరి అప్పుడు మీరు అరెస్ట్ చేయాల్సిందే. రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సింది. అది అన్డెమోక్రటిక్ కదా. ఆయన ఎందుకు ఆ విధంగా మాట్లాడారు? ఇంకో రామగుండం ఎమ్మెల్యే గారు మాట్లాడారు, వీళ్ళందరి మీద సుమోటోగా చేయాలంటే చేయాల్సింది మీరు అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ విధంగా ఎవరైతే మాట్లాడారో రేవంత్ రెడ్డి గారు కానీ రామగుండం ఎమ్మెల్యే గారు కానీ ఇంకెవరైనా మాట్లాడుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖచ్చితంగా వాళ్ళని ఆ రోజు చట్టవిరుద్ధంగా ఉంటే
చట్టబద్ధంగా ఏం చేయాలో అరెస్ట్ చేయాలా లేకపోతే ఇంకేమైనా కేసులు పెట్టాలనే చేయాల్సింది. అప్పట్లో వాళ్ళని మేము వదిలేసాం కాబట్టి ఇప్పుడు మేము ఇలా మాట్లాడినా కూడా సరైన విధానమే అనేది కరెక్ట్ కాదనేది పాయింట్. ఇప్పుడు ఆయన ఏమన్నారు, మళ్ళీ బిగినైపోయింది కదా ఇక్కడ పొలిటికల్ హీట్ అంతా బిగినైపోయింది. పొన్నం ప్రభాకర్ గారేమో కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ జోక్యం చేసుకోవాలి, ఆయన మీద కేసు నమోదు చేయాలంటున్నారు. రైల్వే ఆస్తుల ధ్వంసానికి పిలిపివ్వటం అనేది తప్పు అని. అసలు చెన్నూరు వాళ్ళ కార్యకర్తలకు కూడా చెప్పారు, కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా రైల్వే పోలీసు స్టేషన్లో వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వండి. అదేవిధంగా అద్దంకి దయాకర్ గారు చెప్పారు, ఇట్లా రాజకీయ ఉన్మాదులుగా వ్యవహరించడం ఏంటి, కేసీఆర్ గారు చూసుకోండి, కనీసం ఇలాంటి వాటికి మందలించండి, మీరు చేవ తెచ్చిపోయారా, ఇట్లాంటి చేయటం ఏంటి, మీరు పోరాటాలు చేశారు, అది వేరే విషయం. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం చెప్తానండి, బాల్కా సుమన్ గారు ఏంటంటే విద్యార్థి దశ నుంచి వచ్చారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన ఆ విధంగా గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను కూడగట్టడంలో కానీ, విద్యార్థుల ద్వారా పోరాటాలు రోజుల తరబడి నెలల తరబడి చేయటం కానీ, తెలంగాణ సాధనలో కానీ ఆయన విలక్షణమైన పాత్ర పోషించారు. అందుకని ఆయన పెద్దపల్లి ఎంపీగా గెలిచారు, చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ విధంగా ప్రజలు కూడా ఆయన ఆదరించారు. అలా ఆదరించినప్పుడు తెలంగాణ ప్రజల ఆస్తులైన వాటిని ఎందుకు ధ్వంసం చేయాలి అనే ఒక చర్చ ప్రారంభమైంది. సో ఆయన ఈ విషయాన్ని గమనిస్తారు, ఆయన ఉపసంహరించుకోవడం కానీ, లేకపోతే కేసీఆర్ గారు కానీ, లేకపోతే కేటీఆర్ గారు కానీ. ఎందుకంటే ఇటీవల కేటీఆర్ గారు కూడా దూకుడుగా వెళ్తా ఉన్నారు. ఈవెన్ బండి సంజయ్ గారి అబ్బాయి వ్యవహారంలో కానీ, రేవంత్ రెడ్డి గారు వాళ్ళిద్దరికి ఉన్న సాన్నిధ్యంలో కానీ కొంత దూకుడుగా వెళ్తున్నారనేది కూడా చర్చ జరుగుతుంది. ఓకే మస్తాన్ రావు గారు. నిన్నదేంటంటే అధికారం